See, when you practice properly, సరైన విధంగా సాధన చేసినప్పుడు మీ హృదయం సున్నితంగా తయారై బాధ్యతారాహిత్య వైఖరికి మరియు శరణాగత స్థితికి మధ్య వైరుధ్యాన్ని గుర్తించగలుగుతుంది. మీ హృదయాంతరాళలో నేను బాధ్యతల నుండి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్నానా, లేదా దానికి అంగీకారం అనే ముసుగు వేస్తున్నానా అనే విషయంలో మీరు పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఇది ఒక అంశం. now if you don't accept a certain problems in life, మీరు మీ జీవితంలోని కొన్ని సమస్యలను అంగీకరించకపోతే, బాంధవ్యాలలో కావచ్చు లేదా వేరే ఏదైనా విషయం కావచ్చు, మీరు సమస్యను అంగీకరించకపోతే ఆ సమస్యలు వెళ్ళిపోతాయని మీరు భావిస్తున్నారా? వాటిని అంగీకరించి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి, లేదా ఆ విషయం మొత్తం మరచిపోండి. ఒక సమస్యను మీరు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ సమస్య నుండి ఎంతో కొంత నేర్చుకోగలరు. if you don't accept the problem, మీరు సమస్యను అంగీకరించకుండా నేనిక దీనిని పట్టించుకోను, నేను ఏమీ ప్రయత్నించదలుచుకోలేదు అని భావిస్తే అప్పుడేం జరుగుతుంది? మీరు ఆ సమస్య నుండి ఏమీ నేర్చుకోలేరు. పైగా దురదృష్టవశాత్తు మీరు వేదనను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏమీ నేర్చుకోలేరు. every problem, if we are wiser, we can మీరు విఘ్నులైతే ప్రతి సమస్యను హుందాగా అంగీకరించి the solution. పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మిమ్మల్ని మీరు దృఢపరుచుకుంటారు. Surrender and all that. Whom are you trying to surrender? శరణాగతి. మీరు ఎవరిని శరణాగతి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? మీ అహంకారాన్ని సమర్పిస్తున్నారా, లేదా మీ సమస్యలను సమర్పిస్తున్నారా? సమస్యలను సమర్పించడం అనేది తప్పించుకోవడమే. అహాన్ని సమర్పించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మిమ్మల్ని వినమ్రులుగా చేస్తుంది. అది మీ హృదయాన్ని తెరిచి, సరే ఇప్పుడు నేను పరిష్కారాన్ని కనుక్కుంటాను అంటుంది. అనుబంధాలలో తరచుగా మీరే ఒక సమస్య అని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ముందుగా దాన్ని ఎదుర్కోవాల్సింది మీరే కనుక. వేరే వాళ్ళు దాని గురించి ఫిర్యాదు చేయడం లేదు. కనుక అహాన్ని మాత్రమే సమర్పించగలగాలి. సమస్యకి శరణాగతి అవడం కాదు, మీ హృదయంలో ఆరాధించే ఆ భగవంతునికి శరణాగతి నొందాలి. ఇదంతా ఒక చక్కని వైఖరితో చెయ్యాలి. మీ సంకల్పమే నెరవేరుగాక. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేను కేవలం ఒక పనిముట్టును మాత్రమే అనేటువంటి వైఖరితో. మీరు ఒప్పుకోకపోవచ్చు, మీరు శరణాగతి చెందకపోవచ్చు. అయితే కనీసం మీరు పరిష్కారమైనా కోరుతారు కదా. మీరు ప్రార్థించి, నాకున్న ఈ సమస్యను నేను పరిష్కరించాలి అని అనుకుంటారు కదా. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి.